10వ అధ్యాయంలో విభూతి యోగం. ఈ రెండిట్లో అక్కడక్కడ అతని యొక్క పరమాత్మ తన యొక్క సాకార విభూతులను తెలియజేయమాట. సాకార విభూతులు అంటే నేను వృక్షాలలో అయితే ఫలాలు వృక్షాలని, లేకపోతే జంతువులలో అయితే కామధేనువుని, కల్ప వృక్షాలని, ఐరావతాన్ని, ప్రహ్లాదుని, రాక్షసులలో అయితే ప్రవహించే వాటిలో నదిని, లేకపోతే ఒకే అక్షరంగా వాటిలో ఓంకారాన్ని, ఇట్లా మరి 10వ అధ్యాయం అంతా కూడా ఇలా నడిచిందన్నమాట. నడిచి 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించి విశ్వంలో ఉన్న చైతన్య రూపాన్ని అర్జునుడికి పరిచయం చేయటం జరిగింది అన్నమాట. పరిచయం చేసే సందర్భంలో అప్పుడు ఏం చెప్తాడు అంటే, ఈ సృష్టి అంతటా పిపీలే కాదు బ్రహ్మ పర్యంతము నేనే ఉన్నాను. నా యొక్క విశ్వరూపాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నీకు ఈ లోకంలో ఏది చూడబుద్ధి అయితే దాన్ని నా రూపంలో చూద్దు.